కావ్య టపాసు పేలబోతుందా లేకపోతే తుస్మానబోతుందా అనేసి మనం చూద్దాము. అసలు ఏం జరిగింది ఏమనేసి మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. ఎందుకంటే రేపు మళ్ళీ మనం వీడియోలో కలుద్దాం, కానీ ఈరోజు అడ్వాన్స్గా అయితే మీకు చెప్తాను. ఇక్కడ కావ్య టపాసు పేలుతుందా లేకపోతే తుస్మానబోతుందా అనే దానికి కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మనము 1000 కళ్ళు కాదు కదా, 1 కోటి కళ్ళుతో అంటే దాదాపు 50 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్య ఎప్పుడు నిజం చెప్తుందా, ఎప్పుడు నిజం తెలుస్తుంది కావ్యకి? మన రాజు ఎప్పుడు నిజం చెప్తాడా? అసలు కావ్య రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ రిపోర్ట్స్ గురించి ఏమి ఎక్కడ అనేసి మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడతాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ డైమండ్ లాగా ఉంటుంది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఈ వారంలో రాజు ప్రేమ మాత్రం వర్ణాతీతం. నిజం చెప్తాను, వర్ణాతీతం. అసలు ఇదే విధంగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్లో అసలు రాజు కావ్య మధ్య ఎంత ద్వేషం పెరిగిందంటే అంత ద్వేషం పెరిగింది. మళ్ళీ డిసెంబర్లో మనకి జనవరిలో అక్కడ కావ్య రాజు కలిసి 100 కోట్లని ఎలా సేవ్ చేయాలి అనేసి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. అప్పుడు కూడా మన రాజుకి అయితే ప్రేమ లేదు, కావ్య పైన అయితే జెన్యున్గా చెప్పాలంటే ప్రేమ లేదు. ప్రేమ వచ్చిండేది ఎప్పుడో, అంతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి, నా భార్య వల్ల నాకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి అనేసి మన రాజు అయితే కొంచెం మారాడు. మారిన తర్వాత గతం మర్చిపోవడం, గతంలో మర్చిపోయిన తర్వాత మళ్ళీ కావ్యాన్ని అమితంగా ప్రేమించడం, ఆ అమితంగా ప్రేమించిండేది అలాగే మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎంత కష్టమైనా సరే నిద్ర లేకపోయినా అసలు రోడ్డు పైన పడుకుంటాడు. ఒక ఫ్యామిలీ, దుగ్గిరాల ఫ్యామిలీలో రోడ్డు పైన పడుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఒక పేరు ప్రఖ్యాతలు ఉండే అతను రోడ్డు పైన పడుకున్నాడంటే భార్య కోసం మనం రాజుని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే అని చెప్పొచ్చు. అలాగే రాజు అయితే కావ్య కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా రెడీ అయ్యాడని మనం చెప్పొచ్చు. ఇక్కడ రాజు కావ్య అయితే కావ్యకి ఇంతలా బాధపడతా ఉంటారు కదా, ఆ నిజమేందో నాకు చెప్పచ్చు కదండి అనేసి మన కావ్య అయితే ప్రాధాయపడినా కానీ అక్కడ చిన్న మ్యాటర్ అయితే ఎవరన్నా చెప్పేస్తారు. ఇక్కడ నువ్వు నీ బిడ్డను తీపించుకో అంటే తల్లిగానే బాధ ఉంటుంది, కానీ కావ్య ఏదో పెద్ద సమస్య ఉంది, ఏం సమస్య అర్థం కాకుండా ఉంది. ఇక్కడే మెయిన్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది మనకి. ఎప్పుడు దాదాపు 2 నెలలు అయితే అయిపోయింది స్టార్ట్ అయ్యి కూడా. ఇక్కడ కావ్యకైతే ఒకవేళ నిజం తెలిసినా కానీ అక్కడ డాక్టర్ గారు 200% అక్కడైతే కడుపు తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒకవేళ రిపోర్ట్స్ మారకపోయినా 200% తీసే ప్రసక్తే లేదు. ఎందుకంటే చెప్తానండి, ఆల్రెడీ కావ్య 5th మంత్లోకి అయితే అడుగు పెట్టేసింది. ఇప్పుడు క్రూషియల్, వెరీ 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 క్రూషియల్. ఇంకా సరే అనేసి ఫారెన్కి పోతారా లేకపోతే ఎక్కడికి పోతారా ఏమనేసి మనకు తెలీదు, కానీ కావ్య అయితే 100 to 100% బతికే ఉంటుంది. ఇది నాకు తెలుస్తుంది, ఎందుకంటే మన హీరోయిన్ చనిపోతే ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి కావ్య అయితే 200% బతికే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అందుకోసం అనేసి కావ్య టపాసు తుస్మంటిందా పేలుతుంది అనేసి అన్నాను. మామూలు కాదు, ఆటో బాంబు కన్నా ఎక్కువగా పేలబోతుంది అనేసి మనకైతే తెలుస్తుంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటాయంటే, సోమవారం మనకు శనివారం ఎపిసోడ్లో నేను నిన్న చేయలేదు, కొంచెం బిజీగా ఉండేది, ట్రావెలింగ్లో చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మీకు చెప్తాను ఏం జరిగిందనేసి, నిన్న క్లారిటీగా చెప్తాను. అక్కడ కావ్య ఆ చికెన్ తింటా ఉంటే ఒక అల్లుడు గారికి ఎంతలాగా మర్యాదలు చేయాలో ఆ విధంగా మర్యాదలు అయితే వాళ్ళ నాన్న దగ్గర అయితే భోజనం ఇచ్చి పంపించి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తా ఉంది, నాన్న కనీసం మీరన్నా అడగను నాన్న, మీకన్నా చెప్తా అనేసి. కానీ కృష్ణమూర్తి గారు అడిగినా కానీ అక్కడ మాత్రం మామ అల్లుడు బాండింగ్ మాత్రం సూపర్ అనిపించింది. నేను చెప్పగలిగింది అయితే చెప్పలేను మామగారు అనేసి అడగడం సూపర్ అనిపించింది, సూపర్ అనిపించింది. అక్కడ అది అయిపోయిన తర్వాత కావ్య దుప్పటి తెచ్చి కప్పి, ఏమండి ఎందుకండి ఇంత బాధపడతా ఉంటారు, రోడ్డు పైన పడుకొని ఎందుకు ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి మీకే ఉంది అనేసి మన కావ్య అయితే రాజుని అడతాను కానీ రాజు చెప్పేవాడు కాదు కాబట్టి ఇంకేం చెప్పలేదు. మనకు మండే ఎపిసోడ్ మనకి నిన్న అపర్ణ గారు కూడా ఒక తల్లి బాధ ఎలా ఉంటుంది అనేసి మనకు అపర్ణ గారు రూపంలో కూడా మనకు చూపించారు. ఎందుకంటే అక్కడ కావ్య నా భర్తగా కష్టపడతా ఉంటాడు, అసలు ఎందుకు ఇంత బాధపడతా ఉంటాడు, ఆ నిజమేంత చెప్తే నేను ఏదో ఒకటి చేస్తాను కదా, నేను ఏదో ఒకటి ముందరకు పోతాను కదా అనేసి మన కావ్య అయితే. ఎవరా సారీ కొంచెం డిస్టర్బెన్స్ అండి. అక్కడ మనకి వాళ్ళ క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు. అక్కడ మన కావ్య అయితే అడుగుతుంది, అక్కడ తల్లి ప్రేమ అలాగే భార్య ప్రేమ, ఇద్దరు ప్రేమ దూరం చేసుకున్నా కానీ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంది అనేసి మనకు ఒకసారి అయితే రిజ్యూ చేశారు. అది అయిపోయిన తర్వాత తెల్లవారితే దీపావళి, ఈ దీపావళిని మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అనేసి మన అపర్ణ గారి నోటి నుంచి అయితే వచ్చింది. ఈ దీపావళి మాత్రం చాలా స్పెషల్ అబ్బా వాళ్ళకి. ఎందుకంటే దూరం అయిపోయిన కూతురు మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక్కడ కొడుకు కోడలు దూరంగా ఉన్నా కానీ నా ప్రెగ్నెన్సీగా ఉంటే ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా ఉండింది. కాబట్టి ఇంకా కావ్య ఆ ఇంట్లో లేదు కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళ ఇంటి పుట్టింటికి పోయి చేసుకుందాం. అలాగే
ప్రెగ్నెన్సీగా ఉంది, కావ్య ప్రెగ్నెన్సీగా ఉంది, కనకం గారు రోజులు మంచిగా చేసుకుందాం, వాళ్ళ ఇంటికే పోయి చేసుకుందాం, మన ఇంట్లో కాకుండా వాళ్ళ ఇంట్లో పోయి సెలబ్రేషన్ చేసుకుందాం, అత్తగారింట్లో చేసుకుంటే వియ్యంకుల ఇంట్లో చేసుకుంటే ఏముందనేసి వాళ్ళు తగ్గి మన కావ్య కోసం అక్కడికి వస్తాం. ఎందుకంటే రాజు కూడా అక్కడే టెంట్ వేసుకొని అక్కడే కూర్చున్నాడు కాబట్టి, రాజు అలాగే పిలిస్తే ఇంటికి రాడు కాబట్టి వాళ్ళంతా సకుటుంబ సపరివారంగా అయితే మనకి రేపు ఎపిసోడ్ రేపు పోరు అనుకుంటాం, మంగళవారం ఎపిసోడ్లో మనకైతే అక్కడికి వెళ్తారు. మొత్తం కంప్లీట్ ఫుల్ హ్యాపీ ఎమోషన్స్, హ్యాపీ మూమెంట్స్ అయితే ఉంటాయి. దీంట్లో రుద్రాణి గారు స్కెచ్, రుద్రాణి గారు పంతాలు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. రుద్రాణి గారు ఏం చేస్తారు ఇక్కడ చిన్న చిన్నవి ఖచ్చితంగా విలన్ అన్నాక ఏదో ఒక పుల్ల రాజేస్తూనే ఉండాలి. రాజు అయిపోతే అప్పుడు విలన్ ఎందుకు అవుతారు చెప్పండి. అక్కడ విలన్ అయితే పూజ రాజేస్తూనే ఉంటారు. మొత్తానికైతే హ్యాపీ మూమెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన రాజు అయితే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మన కావ్యకి అయితే చెప్తాడు. అది నేను వీడియో కూడా ఒకసారి చేసినాను, అంటే చూపించినాను మీకు. రాజు అయితే అక్కడ నిజం చెప్తాడు, ఈ విధంగా నువ్వు కానీ బిడ్డకు ప్రాణంగానే పోసావు అంటే నీ ప్రాణం నువ్వు కోల్పోవాల్సి వస్తుంది అనేసి అక్కడైతే చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు కావ్య కూడా జోక్గా తీసుకుంటుంది. అంటే కొత్త నాటకం మొదలు పెట్టారా, ఎందుకు ఈ విధంగా నాటకాలు ఆడుతూ ఉంటారా అనేసి మొదలు పెట్టే కొద్దికి మన కళ్యాణ్కి అప్పుకి ఆల్రెడీ నిజం తెలుసు కాబట్టి ఇంక కళ్యాణ్ అప్పు ఆటోమేటిక్గా వాళ్ళు అనుకుంటారు కరెక్టే, బావ చెప్పింది కరెక్టే అక్క అనేసి. అంటే అప్పుడు మన కళ్యాణ్ కూడా అందుకొని నిజమే వదిన ఆ విధంగా జరిగింది అనేసి మన కళ్యాణ్ కూడా అయితే మన కావ్యకి అయితే చెప్పే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. అప్పుడు రాజు పడిండే కష్టానికి ఈరోజు రోడ్లో పడుకోండేదానికి, రోడ్లో పడుకొని అన్నం తినకుండా ఒక టెంట్ వేసుకొని చిటికలతో కుట్టించుకొని అవన్నీ చేసినా కానీ రాజ్కి పెద్ద అప్రిషియేషన్ అయితే దొరుకుతుంది. ఒరే రాజ్ నువ్వు వాళ్ళ అమ్మ మాటల్లో, ఒరే రాజ్ నువ్వు ఈ విధంగా చేసింది నీ భార్యను బతికించుకునేదానికే, మాకు తెలియకుండా నిన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నావు, ఎంత ఇబ్బంది పెట్టావురా అనేసి మన అపర్ణ గారు ప్రతి ఒక్కరు రిగ్రెట్గా ఫీల్ అవుతారు. తాతగారు పోయేసి చెప్పారు అసలు రాజుకి పట్టాభిషేకం చేసినప్పుడే నా కుటుంబం మొత్తం నాకు కలిసి ఉండాలి అనేసి అన్నారు. అలాంటిది నా కుటుంబానికి నువ్వు ఇంతలా త్యాగం చేసావా అనేసి మన రాజుకి అప్రిషియేషన్స్ అయితే మామూలుగా దొరకవు. సరే అనేసి నిజం తెలిసిన తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కీ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రిపోర్ట్స్ అసలు మారాయా లేదా అనేసి మనకైతే ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను, షెడ్యూల్ ఆడికి అయిపోయింది. కావ్యకి నిజం చెప్పిన తర్వాత షెడ్యూల్ ఆడికైతే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా షూటింగ్ అయితే జరుగుతుంది. ఫ్రెష్గా షూటింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం జరుగుతుంది, ఒక లీక్స్ వస్తాయి. ఆ లీక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే షూటింగ్ జరగలేదు. మీరు చూసుకున్నట్టయితే 15 రోజుల ముందే మన కావ్య అలాగే అప్డేట్ ఉన్నాడు, చిన్న రాజు ఉన్నాడు కదా, వాళ్ళతో ఫోటో పెట్టింది. అంటే 15 రోజుల ముందే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీపావళి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 15 రోజులు రష్లో ఉంటారు, అంటే వేరే సీరియల్ వేరే షెడ్యూల్తో బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళు స్టోరీ రాసుకుంటారు. ఆ స్టోరీని రిపోర్ట్స్ మార్చాలా లేకపోతే రిపోర్ట్స్ని అలాగే పెట్టాలా అనేసి వాళ్ళు రాసుకుంటారు. ఆల్రెడీ మన డాక్టర్ గారు అయితే చెప్పారు కావ్యకి చాలా దగ్గర టైం అయితే వచ్చేసింది. 5th మంత్లో ప్రెగ్నెన్సీలో అడుగు పెట్టేసిన తర్వాత కడుపును అయితే తీయలేము అనేసి మన డాక్టర్ గారు అయితే చెప్పారు. కాబట్టి 200% కావ్యకి అయితే కడుపుకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కావ్య అలాగే లైవ్గా ఉంటుంది, అంటే బతికే ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడద్దండి. కావ్య అనే రాజుని ఒక తల్లిదండ్రులుగా చూడగలం 100 to 100%. అలాగే సెకండ్ జనరేషను ఇమ్మీడియట్గా వస్తుందంటే ఇమ్మీడియట్గా అయితే రాదు, చాలా టైం పట్టేస్తుంది. ఇంకా శ్రీమంతం ఎపిసోడ్ జరగాలి. కావ్య అని రాజు ఎలా కాపాడుకుంటారు, సెంటిమెంట్ ఎపిసోడ్లు ఒక 3-4 వారాలు ఈజీగా లాగేస్తారు. ఇంకా దాదాపు 2 నెలలు 3 నెలలు అయితే మనకు సెకండ్ జనరేషన్ వస్తుందంటే నేనైతే నమ్మట్లేదు. మీరేమనుకుంటారు, ఎన్ని రోజుల్లో సెకండ్ జనరేషన్ వస్తుంది అనుకుంటారు కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.